నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ భీకరమైన దాడులు చేస్తూ ఉందన్నమాట. అలాగే దీనికి చూసుకుంటే కానీ సౌదీ అరేబియా కావచ్చు, కువైట్ కావచ్చు, ముఖ్యంగా యూఏఈ పైన మనం చూసుకుంటే కానీ తీవ్ర స్థాయిలో అయితే ఇరాన్ రెచ్చిపోయి దాడులు చేస్తూ ఉందన్నమాట. అలాగే గత 2-3 రోజులుగా మనం చూసుకుంటే కానీ కువైట్లోని నీటి శుద్ధి కర్మాగారాలు కానీ, అలాగే పవర్ ప్లాంట్లు కానీ, సౌదీ అరేబియాలోని ఇండస్ట్రియల్ ఏరియాలోని హబ్బులపైన మనం చూసుకుంటే కానీ ఇరాన్ రెచ్చిపోయి దాడులు చేస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇప్పటి వరకు అమెరికా స్థావరాలను మాత్రమే లక్ష్యం చేసుకుని ఇరాన్ దాడులు చేస్తూ ఉంటే, ఇక పైన మనం చూసుకుంటే కానీ కువైట్ గల్ఫ్ దేశాలలోని ప్రజల యొక్క కీలక మౌలిక సదుపాయాలపైన, అంటే డీశాలినేషన్ సెంటర్లు కావచ్చు, ఎయిర్పోర్టు కావచ్చు, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగులు కావచ్చు, అలాగే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల మీద దాడులు చేసే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయన్నమాట. మరోవైపు అమెరికా మనం చూసుకుంటే ఇరాన్కు డెడ్ లైన్ విధించింది. ఆ యొక్క డెడ్ లైన్ లోపల ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు అపార్ట్మెంట్లలో పై అంతస్తుల్లో కానీ నివసిస్తూ ఉంటే కానీ సైరన్లు మోగినప్పుడు దయచేసి కిందికి వచ్చేందుకు ప్రయత్నం చేసి కింది ప్రదేశాలలో ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఎందుకంటే కానీ క్షిపణులు మరియు డ్రోన్ దాడులు జరిగినప్పుడు మనం చూసుకుంటే అవి ఎత్తైన బిల్డింగులు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకుని దాడులు చేస్తూ ఉన్నాయన్నమాట. సోషల్ సెక్యూరిటీ టవర్స్ కావచ్చు, కువైట్లోని మినిస్ట్రీ కాంప్లెక్స్ మీద కావచ్చు, సువైట్లోని ఆయిల్ సెక్టర్ కాంప్లెక్స్ మీద కావచ్చు, ఇలా పెద్ద పెద్ద భవనాలను చేసుకుని ఇరాన్ దాడులు చేస్తూ ఉందన్నమాట. అలాగే కువైట్లోని ఎయిర్పోర్ట్ మీద 5 సార్లు దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇరాన్ దేశం మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో 2-3 రోజుల నుంచి భీకరమైన దాడులు చేస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.